సో మనం ఇది పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు. మిక్సీలో వేసుకుని ఇది Paste వాటర్ లేకుండా వేసుకోవాలి. అయితే ఇది కొద్దిగా రుబ్బిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా రుబ్బాలి. మామూలుగా ఏంటంటే గట్టిగా రుబ్బుకోవాలి గారెల పిండి అనుకుంటారు, అలా ఇడ్లీ పిండిలాగా రుబ్బాలి. ఇడ్లీ పిండి అంత మెత్తగా రుబ్బకూడదు, కానీ వెన్న పూసలాగా మెత్తగా ఉండాలి. ఇది చాలా పెద్ద భయంకరంగా ఉంది. మెత్తగా ఉండాలి. మామూలుగా ఏంటంటే గారెలకి గట్టిగా రుబ్బుతారు, కొంచెం అక్కడక్కడ పలుపుగా ఉన్నా పర్వాలేదు అనుకుంటా. అలా కాదు, చాలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఇది ఒకసారి మిక్సీలో వేసేసి ఒకసారి రుబ్బి చూపిస్తాను నేను. ఓకే సరే, మనం మిక్సీ చేద్దాం మరి. సో మనం గారెలకి పిండి రుబ్బేసుకున్నాం. ఇక పిండి చూడలకి ఇలా రుబ్బితే ఎవరైనా భయపడతారు. నేను భయపడతాను. మా అత్తయ్య గారు కూడా అనేవారు, అంత మెత్తగా రుబ్బేసావు అసలు గారెలు వస్తాయా అని. ఆవిడ వేసిన తర్వాత ఎంత మెచ్చుకుంటారంటే నిజంగా ఆవిడ ఉన్నప్పుడు చాలా మెచ్చుకున్నారు. పిండి చూడు ఇగో ఎంత మెత్తగా ఉంది. ఏంటండి ఇంత మెత్తగా ఉంటే ఎట్లా వస్తాయండి గారెలు? కానీ మెత్తగా ఉంది కదా, కానీ మెత్తగా అంటే మనకి వెన్నలాగా ఇలాగా రుబ్బుకోవాలి. అలానే ఇంకా ఎక్కువ పలచగా రుబ్బకూడదు, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా నలిగిపోయిన తర్వాత మనకి ఇందులో పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఒక 2 ముక్కల కింద చేసి ఒకసారి తిప్పేసుకుంటే చిన్న చిన్న ముక్కల కింద నలిగినట్టు అవుతుంది. ఇప్పుడు మనం గారెలకి కావాల్సిన అన్ని పదార్థాలు ఒక్కసారి చెప్దాము, బెస్ట్ కదా. పిండి గురించి మనం బాగా మాట్లాడుకున్నాం, ఎలా చేయాలి, ఎంత కన్సిస్టెన్సీ అని. 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఓకే, అంతే. ఫస్ట్ ఇవి వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు వేయాలి? సాల్ట్ ఇవన్నీ మనం మిక్సీ వేసేసుకున్న తర్వాత దాని తర్వాత వేసుకోవాలి. ఓకే, అవి ఒకసారి కలిపేసుకుని అప్పుడు చూపిద్దాం. ఓకే డన్. అయితే ఇందులో 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఓకే, ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేసుకుని వేసుకుని ఈజీగా నలిగిపోతుంది. ఓకే, ఇది రుబ్బి ఒకసారి చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఇవి మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మళ్ళీ ఇవి గ్రైండ్ చేశాక ఇంకా మెత్తగా అవుతుంది, అయినా గారెలు బాగుంటాయి అంటున్నారు విజయలక్ష్మి గారు కాన్ఫిడెన్స్. సో మనం చూద్దాం.